శుక్రవారం నుంచి భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో రెండు జట్లు 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనున్నాయి. ఈ సిరీస్కు నిర్వాహకులు సచిన్ టెండూల్కర్ జేమ్స్ అండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశారు. ఈ సిరీస్తోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 సైకిల్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల ప్రయాణం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్లో రెండు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. టీమిండియా యువ బ్యాటింగ్ యూనిట్కు ఇంగ్లాండ్ యువ బౌలింగ్ యూనిట్కు ఈ సిరీస్ అగ్ని పరీక్షగా చెప్పొచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ ఇదే. దీంతో టీమిండియా బ్యాటింగ్ యూనిట్లో అనుభవమే కనిపిస్తుంది. అలాగే జేమ్స్ అండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లాండ్ ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ ఇదే. దీంతో ఆ జట్టు బౌలింగ్ యూనిట్లో కూడా అనుభవమే కనిపిస్తుంది. అదే సమయంలో ఇండియా బౌలింగ్ యూనిట్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ యూనిట్లో మంచి అనుభవం కనిపిస్తుంది. ఈ లెక్కన ప్రస్తుతం రెండు జట్లు టేబుల్పై సమాన స్థాయిలోనే బలంగా కనిపిస్తున్నాయి. కానీ బరిలోకి దిగాక సత్తా చాటిన జట్టుని గెలుపు వరిస్తుంది. కాగా 93 ఏళ్లుగా ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న టీమిండియా ఇప్పటి వరకు ఎన్ని టెస్టు మ్యాచ్లు గెలిచింది, ఎన్ని టెస్టు సిరీస్లు గెలిచింది, తొలి టెస్ట్ మ్యాచ్ వేదికైన లీడ్స్లోని హెడింగ్లీలో టీమిండియా గత రికార్డులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాగా భారత జట్టు తొలిసారిగా 1932లో ఇంగ్లాండ్లో పర్యటించింది. ఇక్కడ భారత జట్టు తొలిసారిగా ఓ టెస్టు మ్యాచ్ను 1952లో గెలిచింది. దీంతో ఇంగ్లాండ్లో టీమిండియా ఓ టెస్టు మ్యాచ్ గెలవడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఇక ఓ టెస్టు సిరీస్ను గెలవడానికి అయితే ఏకంగా 39 సంవత్సరాలు పట్టింది. ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా తొలిసారిగా 1971లో టెస్టు సిరీస్ గెలిచింది. ఆ సంవత్సరంలో జరిగిన 3 మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత జట్టు 1-0తో గెలుచుకుంది. ఆ తర్వాత రెండో సిరీస్ను 15 సంవత్సరాల తర్వాత అంటే 1986లో గెలిచింది. అప్పుడు జరిగిన 3 మ్యాచ్ల టెస్టు సిరీస్ను టీమిండియా 2-0తో గెలిచింది. ఆ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై మూడో టెస్టు సిరీస్ గెలవడానికి 21 సంవత్సరాలు పట్టింది. 2007లో 3 మ్యాచ్ల టెస్టు సిరీస్ను టీమిండియా 1-0తో గెలిచింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటి వరకు టీమిండియా ఒక్కసారి కూడా మళ్ళీ టెస్టు సిరీస్ గెలవలేదు. దీంతో మొత్తంగా ఇంగ్లాండ్ గడ్డపై 1932 నుంచి ఇప్పటి వరకు భారత జట్టు 3 టెస్టు సిరీస్లు గెలిచింది. ఇంగ్లాండ్లో చివరగా 2021-22లో ఆడిన 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఇక రెండు జట్ల మధ్య చివరగా 2023-2024లో భారత్ వేదికగా జరిగిన 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ను టీమిండియా 4-1తో గెలుచుకుంది. మొత్తంగా రెండు జట్లు ఇప్పటి వరకు 136 టెస్టు మ్యాచ్లు తలపడ్డాయి. భారత్ 35 టెస్టులు గెలవగా ఇంగ్లాండ్ 51 టెస్టులు గెలిచింది. 50 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇంగ్లాండ్ వేదికగా చూసుకుంటే రెండు జట్లు ఇప్పటి వరకు 67 మ్యాచ్ల్లో తలపడ్డాయి. అందులో భారత్ 9 మాత్రమే గెలిచింది. ఇంగ్లాండ్ ఏకంగా 36 గెలిచింది. 22 టెస్టు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇక మొదటి టెస్టు మ్యాచ్ జరిగే లీడ్స్లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా ఇప్పటి వరకు 7 టెస్టులు ఆడింది. అందులో 2 గెలిచింది, 4 ఓడిపోయింది, 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత జట్టు లీడ్స్లో 1986, 2002లో టెస్టు మ్యాచ్లు గెలిచింది. అంటే ఇక్కడ టీమిండియా టెస్టు మ్యాచ్ గెలిచి 2 దశాబ్దాలు దాటిపోయింది. అయితే ఈ 2 దశాబ్దాల కాలంలో రెండు జట్ల మధ్య ఎక్కువగా టెస్టు మ్యాచ్లు కూడా జరగలేదు. 2021లో ఒకే ఒక టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ లెక్కన లీడ్స్లో టీమిండియాకు మంచి రికార్డులే ఉన్నాయని చెప్పుకోవాలి. కాగా శుక్రవారం నుంచి మొదలయ్యే తొలి టెస్టు మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని అంచనా వేస్తున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.